कम्युनिस्ट पार्टी ऑफ इंडिया की कौमी आमिला की हिदायत पर CPI ज़िले सिद्दीपेट यूनिट के ज़ेर-ए-इत्तिमाम कामरेड मंदा पवन कुमार ज़िले सेक्रेटरी की क़यादत में फौरी मुतनाज़ वक़्फ़ क़वानीन को मनसूख करने का मुतालबा करते हुए एहतजाजी मुज़ाहरा गांधी चौक पर मुनज़्ज़म किया गया, जिसमें ज़िले के मुख्तलिफ मकामात से पार्टी कारकुनों की कसीर तादाद ने शिरकत की। एहतजाजी मुज़ाहरे को मुखातिब करते हुए कामरेड मंदा पवन कुमार ने कहा कि नरेंद्र मोदी हुकूमत ने मुखालिफ मुस्लिम पॉलिसियों पर अमल पैरा होकर वक़्फ़ में तरमीम की है, जिससे मुल्क का सेक्युलर ढांचा मुतासिर होगा और काफ़ी इमलाक सवाब जारिया के लिए मुसलमानों की जानिब से ईसार की जाती हैं, जिसकी हक मिल्कियत सिर्फ अल्लाह ताला को हासिल है। उन्होंने मरकज़ी हुकूमत से फौरी मुतनाज़ वक़्फ़ क़वानीन को मनसूख करने और मुल्क में फैली हुई बेचैनी को दूर करने का मुतालबा किया। उन्होंने मज़कूरा क़वानीन को गैर जमहूरी और शहरियों को हासिल दस्तूरी हुकूक़ की पामारी करार दिया। किस्टा प्रमुख लक्ष्मण शंकर मल्लेशम जनार्दन चंद्रम नरेश संपत और दूसरे कायदीन भी इस मौके पर मौजूद थे। కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్టాల సవరణ బిల్లును సిపిఐ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది। విభిన్న సంస్కృతులు, విభిన్న జాతులు, వివిధ మతాలు, వివిధ కులాలకు నిలయమైనటువంటి మన దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బీజేపీ సర్కారు కేవలం ఈ మత మైనార్టీల పేరుతోటి మైనార్టీల హక్కులను కాలరాసేటువంటి బిల్లులను పార్లమెంట్లో చట్టాలను చేయడాన్ని తీవ్రంగా సిపిఐ పార్టీ గర్విస్తూ ఉంది। 147 కోట్ల మంది ప్రజానికం ఉన్నటువంటి ఈ దేశంలో మరి ఎవరు ఏమి తినాలనో, ఏ బట్టలు కట్టుకోవాలనో, ఏ విధంగా నివసించాలో, ఏ విధంగా ఈ సమాజంలో బతకాలని చెప్పి శాసించే స్థాయికి బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు మరి మానవ జీవన పరిణామ క్రమాన్ని కూడా వాళ్ళు శాసించే స్థాయికి రావడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా తప్పుపడుతూ ఉంది। ఈరోజు మైనార్టీల హక్కులను కాలరాసేటువంటి పద్ధతుల్లో ఈరోజు వారిని ఈ దేశం నుంచి ఏదో రకంగా మరి పంపించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి। ఇప్పటికే ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తా అని చెప్పి ఒక పక్క మరి ఆర్ఎస్ఎస్ సంఘ పరివారం చెప్తా ఉన్నారు, మరో పక్క అమిత్ షా సిగ్గు లేకుండా బరిదెగించి 2026 సంవత్సరం మార్చి వరకు ఈ దేశంలో ఎవరు కూడా మావోయిస్టులు లేకుండా మరి ఎర్ర జెండా కనబడకుండా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు। అంటే కగార్ ఆపరేషన్ పేరుతోటి ఈరోజు